ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మొక్కజొన్న కంకులతోని గారెలు చేస్తుందండి. వీటిని ఇట్లా ఒలిచి పెట్టుకున్నాండి. 4 కంకులకు ఇన్ని అయినాయండి. వీటిని ఇట్లా ఒలిచి పెట్టుకున్నా. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకుంటానండి. వీటికి వేసే పదార్థాలు, ఈ గారెలకు వేసే పదార్థాలు జీలకర్ర, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఎల్లిగడ్డ అండి, ఉల్లిగడ్డ. స్టార్ట్ ఉంటుందండి. ఇది కచ్చపక్క దంచినాక వాటిని వేస్తుంటా. దీంట్లోనే కొంచెము తగినంత సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు ఇవి కొన్ని వేసి మిక్సీ పడతానండి. మిక్సీ పట్టిన దీన్ని ఒక గిన్నెలకు తీసుకుందాము. ఇట్లా బౌల్లోకి తీసుకొని అల్లం వెల్లుల్లి కూడా ఇందులో వేసుకుంటానండి. నేను మళ్ళీ మిక్సీ పట్టుకొని వస్తా. ఇట్లా పసుపు వేసుకుంటున్నాండి. ఇప్పుడు జీలకర్ర, ఇప్పుడు కొంచెం ఆనియన్స్ అండి. బాగుంటుంది, ఆనియన్స్ వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. పుదీనా, ఈ పుదీనా ఇట్లనే వేసుకోకుండా కొంచెము కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. కట్ చేసాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కలుపుకోవాలి. అన్నీ ఇట్లా మంచిగా కలుపుకుంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది. పెట్టుకొని ఇట్లా బాండ్లు పెట్టుకొని నూనె వేసుకున్నానండి. అది మరుగుతున్నది. కొంచెం అది కాగినాక ఇప్పుడు గారెలు చేసి అందులో వేస్తానండి. ఇట్లా వేసుకున్నామండి. మంచిగా ఇట్లా వేసుకున్నానండి. 4 ఇట్లా వేసుకున్నాం. ఇప్పుడు వీటిని ఇట్లా మళ్ళీ వేసుకోవాలండి. వేసుకోవాలి. ఇట్లా పక్కకు వేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఇట్లనే వేసుకున్నాను. అన్నీ అయినాక మళ్ళీ చూపిస్తానండి. ఇలా అయిపోయినాయండి మొక్కజొన్న గారెలు. ఇలా అయిపోయినవి. మంచిగా మా వీడియోని చూసి మీరు కూడా ఇలా చేసుకోండి. మా వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.